తెలంగాణలో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువకులు ఆ మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఇలాంటి దారుణమే జరిగింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై 5 యువకుల గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరేడ్మెట్ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు యువకులు. కాచిగూడలో ఉంటున్న మైనర్ బాలికకి గంజాయి అలవాటు చేశారు. అమ్మాయి గంజాయి మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది. శరీరంలో మార్పులు రావడంతో గమనించిన తల్లి బిడ్డను నిలదీసింది. దీంతో బాధితురాలు జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నేరేడ్మెట్కు బదిలీ చేశారు. బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఏంటి అసలు నలుగురు ఎవరు, ప్రస్తుతం బాలిక పరిస్థితి ఎలా ఉంది? మొత్తానికి చూస్తే ఆ కాచిగూడ పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదైంది. ఒక బాలికను 5 ట్రాప్ చేసి ఆమెను నేరేడ్మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ గంజాయి సేవించి మరి 5 అత్యాచారం కూడా చేశారు. అయితే ఈ యొక్క విషయము కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో కాచిగూడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసుకు సంబంధించి నేరేడ్మెట్ లో ఈ యొక్క సిచ్యువేషన్ అంటే ఈ యొక్క ఘటనా స్థలానికి కూడా కాబట్టి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ కి కేసు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క 5 ఎవరైనా దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే కొంత సమాచారం మేరకు అయితే ఒక 2 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రము ధృవీకరించడం లేదు. అయితే ఈ యొక్క అత్యాచారాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు చాలా కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరోసారి యొక్క గ్యాంగ్ రేపు తెరపైకి రావడంతో పోలీసులు మాత్రము దర్యాప్తు వేగవంతం చేశారు. పవన్, బాలికకి ఎప్పటి నుంచి గంజాయి తీసుకునే అలవాటు ఉంది, అలాంటి విషయాలను పోలీసులు వెల్లడించారా? అసలు ఆ యువకులు కూడా ఎప్పటి నుంచి ఆ బాలికకు అలవాటు చేశారు దాన్ని? అయితే మొత్తానికి చూస్తే ఈ ఘటనకు సంబంధించి ఆ బాలికను ముందస్తుగా ట్రాప్ చేశారు. తర్వాత నేరేడ్మెట్ ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ బాలికకు బలవంతంగా గంజాయి తాగించినట్లుగా తెలుస్తుంది. తాగించిన దాని తర్వాతనే ఆమె ఈ యొక్క గంజాయి మత్తులో ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి 5 ఆమె పైన అత్యాచారం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మాత్రము పోలీసులు అనేక కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు 5 ఎవరైనా దానిపైన కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే బాలికను ఎలా ట్రాప్ చేశారు, దాని తర్వాత ఎలా తీసుకెళ్లారు, నేరేడ్మెట్ ప్రాంతంలో ఎక్కడికి తీసుకెళ్లారో దానిపైన కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే 2 ప్రత్యేక టీమ్స్ కూడా ఈ యొక్క ఘటన పైన కూడా పనిచేస్తున్నాయి. పనిచేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి త్వరగా నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక బాలిక అత్యాచారం ఘటనకు సంబంధించి వెంటనే పట్టుకోవాలని చెప్పి కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.